హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేశ్వరి జ్యువెలరీ కలెక్షన్స్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి. ఈరోజు నేను చూపించే కలెక్షన్స్ వచ్చేసరికి అన్నీ కూడా మనకి 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ అయితే ఉంటాయండి. అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెసే. మీరు సింగిల్ పీస్ తీసుకోవచ్చు. ఇంకా డీటెయిల్స్ కావాలి, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా మీకు బ్యూటిఫుల్ కలెక్షన్స్ కావాలి, ఇంకా కలెక్షన్ కావాలి అంటే మాత్రం కంపల్సరీగా కింద డిస్క్రిప్షన్లో వచ్చేసరికి వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే ఇస్తాను. గ్రూప్స్లో అయితే జాయిన్ అవ్వండి. మన దగ్గర శారీస్ అండ్ డ్రెస్సెస్ కూడా ఉంటాయండి. హోల్సేల్ ప్రైజెస్లో ఉంటవి. అవి కూడా సింగిల్గా కూడా తీసుకోవచ్చు మీకు నచ్చితే. సో అవి కూడా చూడాలి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో వచ్చేసరికి శారీస్ గ్రూప్ లింక్ అండ్ డ్రెస్సెస్ గ్రూప్ లింక్ రెండు ఒకే దాంట్లో ఉంటాయండి. సో శారీస్ అండ్ డ్రెస్సెస్ది గ్రూప్ లింక్ అండ్ జ్యువెలరీ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వండి. అండ్ కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ అయితే పిన్ చేస్తాను. ఒకవేళ డిస్క్రిప్షన్ లేదనుకుంటే కామెంట్ సెక్షన్ కామెంట్లో పైనే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఓకేనా? చెప్పా కదా న్యూ కలెక్షన్ అయితే తెప్పించానని. సో ఈరోజు అయితే న్యూ కలెక్షన్ చూపిస్తున్నాను మీ అందరికీ. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని కాంబోస్ అయితే పెట్టాను. చాలామంది అడుగుతున్నారనమాట వాట్సాప్లో, తక్కువ ప్రైజెస్లో కాంబోస్ ఉంటే పెట్టవచ్చు కదా అని. సో నేను అందుకని ఈరోజు అయితే తక్కువ ప్రైజెస్లో కాంబోస్ అయితే పెట్టాను. చాలా చాలా బాగున్నాయి. మ్యాక్సిమం అన్నీ తక్కువ ప్రైజెస్ పెట్టడానికే ట్రై చేశాను. కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి. అండ్ నేను జాబ్ గురించి చెప్పాను కదా అండి, ఆల్రెడీ ఒకళ్ళు అయితే సెలెక్ట్ అయిపోయారనమాట. ఒకళ్ళు అయితే ఫిక్స్ అయిపోయారు. ఇంకా ఒకళ్ళని అయితే సెలెక్ట్ చేయాలి. దానికంటే మాకు చాలా నెంబర్ ఆఫ్ క్వరీస్ ఉన్నాయండి. చాలా చాలా మంచి క్వాలిఫికేషన్ వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము చూసి ఎవరైతే మా దానికి సూట్ అవుతారో వాళ్ళ టైమింగ్స్ కానీ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కూడా చూసుకుంటున్నామండి. మీరు మాకు మెసేజ్ చేసేటప్పుడు వే ఆఫ్ టాకింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే కస్టమర్కి మీరు రిప్లైస్ ఇవ్వాలి కాబట్టి మీకు వే ఆఫ్ టాకింగ్ కానీ క్వాలిఫికేషన్ కానీ మీ పర్సనాలిటీని బట్టి మేమైతే సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఒకళ్ళైతే సెలెక్ట్ అయిపోయారు ఆల్రెడీ. వాళ్ళు ఫస్ట్ నుంచి అయితే జాయిన్ అవుతారు. ఇంకొకరిని అయితే సెలెక్ట్ చేసే పని ఉంది. చాలా టైం అవుతుందండి. దేనికంటే చాలామంది చేస్తున్నారు. అందరికీ రిప్లైస్ ఇచ్చేసరికి చాలా లేట్ అవుతుంది. సో అందరికీ రిప్లైస్ ఇచ్చినాక సెలెక్ట్ చేద్దాం, ఒక టూ డేస్ టైం తీసుకొని అయినా అని చూస్తున్నాము. మంచి క్వాలిఫికేషన్ కానీ మంచి వే ఆఫ్ టాకింగ్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా అయితే తీసుకుంటాము. అండ్ నాకు మెసేజ్ చేసే వాళ్ళకి కొంచెం ఆ ఎడిటింగ్ మీద కొంచెం ఐడియా ఉంటే చాలండి. ఎడిటింగ్ అనేది కొంచెం తెలిసి ఉంటే వాళ్ళకి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇంకంతే. దాని గురించి ఇంకా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పేశాను కాబట్టి ఇంకొకళ్ళు అయితే సెలెక్ట్ అవ్వాల్సి ఉంది. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళు మీ పర్సనల్ డీటెయిల్స్ పెట్టండి, మీ క్వాలిఫికేషన్ అవన్నీ. నేను చూసి మాకు నచ్చిన వాళ్ళని, మాకు ఎవరైతే సూట్ అవుతారో అనుకుంటున్నామో వర్క్కి వాళ్ళనైతే తీసుకుంటున్నాము. మళ్ళీ చెప్తున్నానండి, స్ట్రిక్ట్లీ మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 అయితే ఉంటుందండి. ఈవినింగ్ 9 అంటే నైట్ 9 వరకు అనమాట. కంపల్సరీగా వర్క్ అయితే ఉంటుంది 9 to 9 మాత్రం. దేనికంటే మాకు కస్టమర్స్ అనేది ఎప్పుడు ఎవరు మెసేజ్ చేస్తారో తెలియదు కాబట్టి ఈ ఫీల్డ్లో మనం అయితే ఎప్పుడు అలానే ఉంటాం. నేనైతే 11 దాకా ఉంటానండి. నేనైతే ఒక్కొక్కసారి 12 కూడా ఆన్లైన్లోనే ఉంటాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేస్తే నేనైతే చూస్తాను. మీకైతే మీరు సెలెక్ట్ అయితే మాత్రం మీకైతే కాల్ బ్యాక్ అనేది కంపల్సరీగా అయితే వస్తుంది అనమాట. ఓకేనా? అండ్ ఈరోజు కలెక్షన్ చాలా బాగుంది కదా. దేనికంటే నేను కొత్త కలెక్షన్స్ పెట్టానండి. చాలా చాలా బాగున్నాయి. ఈ మధ్య ఇప్పుడు ఏంటంటే పెరల్ చైన్ అని చాలామంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మనకి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కువ పెరల్ చైన్స్ అని తెగ వేస్తున్నారు కదా. మనకి స్కిన్కి సంబంధించింది ఏదో ప్రమోషన్ చేస్తూ అలా చేస్తున్నారు కదా. సో అందుకని రీసెంట్గా మనకి పెరల్స్తో చాలా మోడల్స్ అయితే వచ్చినాయి అనమాట. సో కొన్ని మోడల్స్ పెడదాము, చాలా బాగుంటాయి కదా అన్ని. చాలామంది ఏంటంటే మోటీ బాల్స్లో మోటీ చైన్స్ అలాగా చాలామంది అడుగుతున్నారు పెరల్ చైన్స్. సో ఎలాగో ఉన్నాయి కదా స్టాక్ మీకు చూపిద్దామన్నట్టుగా చూపించాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. వాట్సాప్లో నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను అనమాట. నిన్న గ్రూప్లో పెట్టాను. చాలామంది కొనుక్కున్నారు. ఇంకొక మ్యాక్సిమం 3-4 పీసెస్ మాత్రమే ఉంటాయండి. అవైతే అన్ని 3 కలర్స్లో ఒక 3 to 5 ఉంటాయి అంతే అనుకుంటా. దేనికంటే ఎక్స్ట్రా డేనే సోల్ అవుట్ అయిపోయినాయి చాలా వరకు. ఒకవేళ స్టాక్ తెప్పించాలంటే ఆ పెరల్ చైన్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, అవి ఏంటంటే హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనమాట.
హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ కదా! చాలా టైం అయితే పడతదనమాట. సొంత అదే హ్యాండ్‌తో చేయటం ద్వారా ఏంటంటే చాలా చాలా టైం పడతదండి. దేనికంటే వాటికి పయల్స్ అన్నీ చూసి ఎక్కించి వాటికి నాట్స్ ఏసి ఇదంతా చాలా టైం ఉంటది. సో, అయి మళ్ళీ రావాలి అంటే మీకు ఎట్టలేదన్నా ఒక 2, 3 మంత్స్ అయితే పట్టేస్తది. ఒకేసారి ఎక్కువ తెప్పించాలి కాబట్టి. సో, అందుకని త్వరగా అయితే బుక్ చేసుకోండి. ఇవనే కాదండి, ఏవైనా మీకు నచ్చితే వెంటనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఒకవేళ అమౌంట్ ఏదైనా అడ్జస్ట్ అవ్వకపోతే తప్పదు కదా! మరి ఏం చేస్తాం. ఒకవేళ అమౌంట్ ఏదైనా ఉంటే మాత్రం త్వరగా బుక్ చేసుకోండి. దేనికంటే మళ్ళీ స్టాక్ అయిపోతే మాత్రం నేను తెప్పించడానికైతే కొంచెం టైం అయితే పట్టిద్దండి. దేనికంటే మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం చేపియాలంటే ఇదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. మళ్ళీ కొత్త కొత్త మోడల్స్ తెప్పిస్తూ ఉండాలి కదా! మళ్ళీ మీకు చూసినవే చూడటం అంటే మళ్ళీ మీకు బోర్ కొట్టిద్ది కాబట్టి కొత్త మోడల్స్ కూడా తెప్పిస్తూ ఉండాలి కాబట్టి ఇంకా అలాగా చాలా టైం అయితే పట్టిద్దనమాట. సో, ఇన్ని చెప్తున్నాను కానీ ఆర్డర్ బుక్ చేసుకోవడం చెప్పట్లేదేందా అనుకుంటున్నారా? ఆర్డర్ బుకింగ్ ప్రాసెస్ అనేది నేను ప్రతి వీడియోలో అయితే చెప్తానండి. దేనికంటే ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక ఐడియా ఉంటదనమాట. ఆర్డర్ బుక్ చేసుకోవడం ఎలా ఏంటి అన్నది. సో, అందుకని ప్రతి వీడియోలో అయితే ఆర్డర్ బుకింగ్ ప్రాసెస్ అనేది క్లియర్‌గా అయితే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎలా ఆర్డర్ చేసుకోవాలి అంటే మీరు ఫస్ట్ వీడియోని చూడటం అయిపోయినాక మీకు నచ్చిన ఐటెమ్ అయితే స్క్రీన్‌షాట్ తీసుకోండి. స్క్రీన్‌షాట్ తీసుకొని నాకు కనపడుతున్న వాట్సాప్ నెంబర్‌కి సెండ్ చేయండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద అనేది డిస్ప్లే అవుతూనే ఉంటుంది. సో, ఆ నెంబర్కి అయితే సెండ్ చేయండి. మీరు పెట్టిన స్క్రీన్‌షాట్ చూసి స్టాక్ అవైలబుల్ ఉందో లేదో అయితే ఇన్ఫార్మ్ చేస్తామండి. స్టాక్ ఉంది అంటే మీరైతే పేమెంట్ చేసి అయితే ఆర్డర్ అనేది బుక్ చేసుకోవాలి. క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రమే ఆర్డర్ అనేది బుక్ చేసుకోవాలండి. అండ్ మీరు షిప్పింగ్ ఛార్జెస్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చెప్పా కదా! ఫ్రీ షిప్పింగ్ అనమాట. మీకు స్క్రీన్ మీద ఎంతైతే అమౌంట్ కనపడుతుందో అదే అమౌంట్ మీరు పే చేయాల్సిన అమౌంట్. ఓకేనా? మీరు ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. అండ్ మీకు కొరియర్స్ వాళ్ళు డెలివరీ ఇచ్చేటప్పుడు మీరు ఓటీపీ చెప్పాల్సిన అవసరం అయితే లేదండి. ఎవరైనా మీ పార్సల్ వచ్చింది, మీ ఓటీపీ మీకు మెసేజ్ వచ్చింది, ఆ ఓటీపీ మాకు చెప్పండి అంటే అస్సలు చెప్పకండి. మ్యాక్సిమం పార్సల్స్కి వెయిట్కి ఉండదండి. మహా అయితే ఎక్స్‌ప్రెస్ ఒక్కదానికే ఉంటుంది. అది కూడా మీకు పార్సల్ మీ చేతిలో అంటే మీ చేతిలో మీరు తీసుకున్నాకే ఓటీపీ అనేది చెప్పాలి. అంతేగాని ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ అడిగితే మాత్రం చెప్పకండి. ఇది ఒక ఫ్రాడ్ అనమాట. ఓకేనా? సో, ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.